ఎలా బాత్రూమ్లు క్లీన్ చేస్తారో ఈవిడ ఓవర్ బిల్డప్ అంతా ఎంత ఓవర్ బిల్డప్ కాదు. బిగ్ బాస్ కొంపలో కెప్టెన్ ఏడి, కెప్టెన్ని ఎత్తి అవతలకి ఇసిరేశారంట నాగ్ సార్. ఒకటికి 2 సార్లు రీతు చౌదరిగా నిలబెట్టి నువ్వు ఏం ఆడావో చూసావా అని చెప్పేసి చూపిస్తే అక్క అప్పటికీ ఒప్పుకోదు. నేను చేసింది కరెక్ట్ అనేదో ఫస్ట్ వీడియోలో అంటదంట. మళ్ళీ చూడు అని చెప్పి సెకండ్ సార్ ప్లే చేశారు. అప్పటికి అక్క కొద్దిగా తగ్గుద్ది. మూడోసారి ప్లే చేశారు. అక్క తప్పు ఒప్పుకొని తలదించుకుంటుందంట. సిగ్గుందా, బుద్ధుందా అని అడిగి కెప్టెన్సీ బ్యాండ్ అమాయకుడైనటువంటి డిమాండ్ పవన్ ఇప్పేసి పక్కన పడిచేస్తుంటే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు నాగ్ సార్. నిజంగా చెప్తున్నానండి, ఇలాంటి జరగాలి. ఎందుకు అంత పార్షియాలిటీ? డిమాండ్ పవన్ ఎవరు? నిజంగా ఇంకోటి, మనకి మర్యాద మనీష్ గారు ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మనకి కాసేపు షో ఆపుతారనమాట. ఓకేనా. నాగ్ సారు బ్రేక్ తీసుకునే మూమెంట్లోని మనకి ఏంటంటే మళ్ళీ కామనర్స్ ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి కెమెరా అయితే ఫోకస్ అవుద్ది అనమాట. శ్రీజ గారు అప్పటికి బుద్ధి రాదు ఈవిడికి ఏంటో తెలీదు. నా వల్లే ఎలిమినేట్ అయిపోయాడు, నాతో గొడవ ఆడాడు కదా. బయట పబ్లిక్ చూస్తూ వల్లకోరు. నిజంగా అతనిలో తప్పు ఉంది. ఎలిమినేట్ చేసి పంపించారు. రేపు పొద్దున్న నన్ను ఖచ్చితంగా నామినేట్ చేస్తారు, కాకపోతే నన్ను ఉంచుతారు అని చెప్పి ఈవిడ ఓవర్ బిల్డప్ అంతా ఎంత ఓవర్ బిల్డప్ కాదు. నెక్స్ట్ స్వాప్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. 3 days బ్యాకే చెప్పాను వీడియోలోని. ఖచ్చితంగా స్వాప్ చేస్తారండి, ఎలాగైతే ఉండదని చెప్పేసి 3 days బ్యాక్ చెప్పాను మీకు. అలాగే స్వాప్ చేశారు. ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్కి అయితే స్వాప్ అయితే చేస్తారు. అంతేకాకుండా మాస్క్ మ్యాన్ హరీష్ గారికి వాళ్ళ వైఫ్ అయితే వీడియో కాల్ చేసింది. ఆల్రెడీ నేను 4 days ముందే వీడియో పెట్టాను, ఒకసారి మీరు చూడండి. వీడియో కాల్ చేశారంట. కొన్ని ఇన్పుట్స్ కూడా ఇచ్చిన తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ గారు సైలెంట్ అయితే అయిపోయారు. ఏ కెమెరాకి కూడా కనిపించడం అన్నమాట. ఎక్కడైతే అతని మీదకి ఏమన్నా వస్తే అతను మాట్లాడడం తప్ప మాస్క్ మ్యాన్ హరీష్ గారు అందుకే అయితే సైలెంట్ అయిపోయారని చెప్పి 4 days ముందు నేను చెప్పాను. మళ్ళీ ఈరోజు మీకు ప్రోమోలో రాదులేండి, మెయిన్ ఎపిసోడ్లో వచ్చింది. ప్రియాని సారీ అయితే చెప్పమని చెప్పారు మన సుమన్ శెట్టి గారికి. ప్రియా అయితే సారీ అయితే చెప్తుంది సుమన్ శెట్టి గారికి. ఎందుకంటే అక్కడ ప్రియా గారు కూడా అన్ఫేర్ గేమ్ అయితే ఆడారు. నిన్న జరిగిందిగా బంతులు బాలులు గేమ్లోనే మనకి కావాలని చెప్పేసి సుమన్ శెట్టి గారిని అయితే ఎలిమినేట్ చేసి పడేశారు. దాన్ని కూడా సారీ అయితే చెప్పించారు. నెక్స్ట్ మనకి ఇక్కడైతే మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు తెప్పించుకున్నారు. వీడియో కాల్ మాట్లాడతారు కదా, ఎవరితోనూ మాట్లాడతారు, అతను సైలెంట్గా అయితే ఉంటాడు కాబట్టి మాస్క్ మ్యాన్ హరీష్ అయితే తెప్పించుకున్నారనమాట. భరణి గారికి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం అయితే జరిగింది నాగ్ సార్. అలాగే మనకి ఇమాన్యువల్ గారికి కూడా కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్లోరా గారు ఆట మార్చుకోకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారని చెప్పేసి క్లియర్ హింట్ అయితే ఇచ్చారు నాగ్ సారు. అంతేకాకుండా సంజనాని ఒక మెట్టి అయితే ఎక్కించి పొగిడించి అయితే మాట్లాడారన్నమాట. అలాగే రాము రాథోడ్ వేసిన స్కెచ్ ఏంటి, బట్టబయలు అయితే చేశారు, వీడియో అయితే ప్లే చేశారు. అది రాము రాథోడ్కి పెద్ద దెబ్బ అనేది చెప్పుకోవచ్చు అనమాట. నిజంగా మనకి 2 దెయ్యాలు అయితే ఉన్నారు కదా, మనకి దమ్ము శ్రీజ గారు అలాగే ప్రియ గారికి మాత్రం గట్టిగా అయితే వార్నింగ్ అయితే పడిపోయిందంట, మామూలుగా కాదు. ఈసారి చూడాలి. స్వాప్ చేశారు కదా, ఎలా బాత్రూమ్లు క్లీన్ చేస్తారో, ఎలా అంటులు తోముతారో ఇప్పుడు చూడాలన్నమాట. అడగకుండా పర్మిషన్ లోపలికి వెళ్ళినందుకు, ఏదన్నా తిన్నందుకు పెద్ద రంకెలు వేస్తారు కదా, ఇప్పుడు చూడాలి ఏటవుద్దో ఏంటని చెప్పి ఇప్పుడు చూడాలి. ఇదన్నమాట వీడియో. ఇంకొక 10 నిమిషాల్లో అయితే వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. నాకు కాదు, మా టీవీలో అప్లోడ్ అవుతుంది. వెంటనే అయితే వీడియోస్ చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తాను. మామూలు ఫైర్ అవ్వలేదు, గట్టిగా ఫైర్ అయ్యారు. ఓకేనా, గట్టిగా ఫైర్ అయ్యారు. మీకెలా తెలిసినట్టు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. నేను హీరోయిన్స్కి అసిస్టెంట్గా చేస్తుంటాను చెప్పి అందరికీ తెలుసు. చాలా అప్లోడ్లు అయితే మీరు చూశారు. ఫోటోలు కూడా నేను చాలా వేశాను. కొత్త వాళ్ళకి అయితే చెప్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది.